రక్షింపబడిన వాళ్ళకి దేవుని గిఫ్ట్. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది విశ్వాసమును బట్టి దేవుని వారైన వారికి, దేవుని కుమారులకు కుమార్తెలకు ఆయనను విశ్వసించు వారికి, ఆయన్ని ప్రేమించు వారికి ఏమేమి దక్కుతాయి? 3 ముక్కలు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. 119వ కీర్తన 160వ వచనం ఒక్కసారి చూడండి. బైబిల్ మూసేశాను, అయినా పర్వాలేదు, మీకోసం మళ్ళీ తీస్తాలే. 119వ కీర్తన హల్లెలూయా 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 90వ వచనం నుంచి చూడు, అది తర్వాత చదువుదాం. 119వ కీర్తన 90వ వచనం చదువు. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. అది రాసుకో ఫస్ట్. సమస్తము అన్నదాన్ని అండర్లైన్ చేయి. సమస్తము రౌండ్ కొట్టు. సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటే భూమి ఆకాశాలే కాదు, దూతలు, మానవులు, పరిస్థితులు, ప్రకృతి, సమస్తము అన్నదానిలో భూమి ఆకాశాలు మాత్రమే కాదు, అన్నీ. సమస్తం అంటే ఎన్నో వస్తాయా లేకపోతే కొన్నే వస్తాయా? తెలుగు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి. సమస్తము. దేవునికి ఏం చేస్తున్నాయంట? రైట్. ఇప్పుడు దేవునికి సమస్తము సేవ చేసినప్పుడు దేవుని పిల్లలకు కూడా సమస్తం ఏం చేస్తాయి? సమస్తములో ఏమేం పెట్టవచ్చు? మనం అనుభవించే మేలులు సేవే చేస్తాయి, మనం ఎదుర్కొనే కీడులు కూడా మనకు సేవే చేస్తాయి. తెలుసా? సమస్తము ఆయనకు సేవ. దెయ్యాలు తెచ్చిన ఆత్మలు ఉన్నాయి తెలుసా మీకు? అసలు దెయ్యాలు తెచ్చిన ఆత్మలు ఉన్నాయి. ఒక కుటుంబం ఉంది, ఎంత మొండోళ్ళు అంటే ఆ సమాజంలో అందరూ పొందినా వాళ్ళు పొందల రక్షణ, రాలా దేవుని దగ్గరికి. ఒక రాత్రి వాళ్ళ ఆవిడికి దయ్యం బట్టి ఏం కొట్టినా కొట్టింది ఆయన్ని. ఆ కోటింగ్ దెబ్బకు వచ్చాడు, మధ్యరాత్రి తలుపు కొట్టాడు. ప్రార్థన చేసే దెయ్యం పోయింది, వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. ఇప్పుడు ఆత్మలు ఎవరు తెచ్చిన ఆత్మలు? ఎక్కడికి తెచ్చింది దయ్యం? నేరుగా చూడండి. ఇప్పుడు ఆ దయ్యము వానిని విలవిలలాడించి విడిచి వెళ్ళెను. ఎక్కడ విడిచి వెళ్ళెను? నమ్మకముగా తెచ్చి దేవుని యొద్ద విడిచి వెళ్ళెను. స్తోత్రం. ఎక్కడ విడిచి వెళ్ళాను? నువ్వు బజార్లో అమ్మడి కాదురా, నువ్వు ఏసై దగ్గర ఉండాలని విడిచి వెళ్ళాను. అమ్మ స్కూల్లో దించినట్టు దెయ్యాలు తీసుకొచ్చి ఏసై దగ్గర దించిపోతున్నాయి, దించుతాయి అంతే. విలువలాడించి దెయ్యాలు నవ్వుకుంటాయి, ఏసై కూడా నవ్వుకుంటాడు. నేరుగా తెచ్చే నా దగ్గరికి తేండండి. సమస్తము ఆయనకు. అందులో మనం అనుకుంటున్న ప్లస్సులు ఉన్నాయి, మైనస్సులు కూడా ఆయనకు సేవే చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఆయనకు నష్టం కలిగించేది ఉందా? లేదు. సమస్తము ఆయనకి. అలాగే ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్తము సేవే చేస్తాయి. ఎప్పుడైతే మనం విశ్వాసతలోకి వెళ్ళామో, దేవుని అందరి విశ్వాసంలోకి వెళ్ళామో, మన రిపోర్ట్ మారిపోయింది మేడం, మారిపోయింది. మన రిపోర్టు మారిపోయింది సార్, మన రిపోర్టు. ఇక మనకి ఆ వ్యతిరేకత అంటూ ఏమి లేదు, నెగిటివ్ అంటూ ఏమి లేదు, అంతా పాజిటివే. అది ఇది నీకు అర్థమైతే ఇక ఎప్పుడు ఈ పాటే ఆనందమే పరమానంద. అది ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి ఎల్లా వేళల యందు స్తుతించుచు, ఎల్లా వేళల యందు స్తుతించుచు. హల్లెలూయా పాడనే పాడనా, హల్లెలూయా పాడనే పాడనా. ఆనంద గీతాలు నే
పాడుతూ యేసయ్య సన్నిధి చేరనా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను చెప్పింది నీకు అర్థమైతే ఇక ఏవి నిన్ను కదిలించలో సమస్తం వచ్చిందా, ఏది వచ్చినా సరే సేవే చేసిద్ది. కీడు ముంగమూరు దేవదాసయ్య గారు అన్నాడు, కీడు వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చిపో అన్నాడట. శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు వచ్చిన మేలేదో ఇచ్చిపో మర్యాదగా. ఎప్పుడైనా జీవితంలో జరిగే ఏ విషయాలైనా ఇదే గుర్తుపెట్టుకోవాలి. సమస్య నువ్వు అన్యుడికి కాదు, నాకు వచ్చావు, వస్తే వచ్చావు, వచ్చినప్పుడు ఒట్టిగా రావు, సంచిలో సరుకులు వేసుకొని వస్తావు, తెచ్చిన సరుకు ఏదో ఇచ్చిపో మర్యాదగా. ఇప్పుడు సరుకులు తెచ్చింది సమస్య అయిద్దా, దీవెన అయిద్దా? కానీ మనకు దీవెన అయింది నీకు సమస్యగా కనపడుతుంది. దాన్ని నీకు భూతద్దంలో చూపించి సైతాన్ నిన్ను గలిబిలి చేస్తాడు. లెక్క చేయవాకు, సమస్తము ఆయనకు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రోమాపత్రిక 8:28. మీకు తెలిసింది వచ్చినాలే, కాకపోతే ఈ కోణంలో తెలియదు, అందుకని చూపిస్తున్నాను అన్నమాట. చూడు, అక్కడ కూడా సమస్తము అని ఉంటుంది. చూడు, దేవుని వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. సమస్తము అన్న దానిలో అన్నీ ఉంటాయి. అందులో నీ లేమి ఉంటుంది, పేదరికం ఉంటుంది, అప్పు ఉంటుంది, నింద ఉంటుంది, అవమానం ఉంటుంది, తృణీకారం ఉంటుంది, తిరస్కారం ఉంటుంది, పురస్కారం, వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, కుటుంబ సమస్య అన్నీ ఉంటాయి. నీకు మేలులుగా కనపడే ఉంటాయి, కీడులుగా కనపడే ఉంటాయి. కానీ ఫినిషింగ్లో ఏమన్నాడు తెలుసా? అన్నీ మెన్షన్ చేసి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, శోధనలు, రోగాలు అన్నీ వరుసగా రాసి చివరికి ఈజ్ ఈక్వల్డ్ మేలు అని రాసేసాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా కొంచెం జూమ్లో కనపడుతున్న వాళ్ళు కొంచెం చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. అది వాక్య సత్యం చెబుతున్నా, ఏదో మిమ్మల్ని ఓదార్చాలని కాదు, ఉన్న సంగతి చెప్తున్నా. ఓదార్పు పొందితే పొందు, లేతే నేను ఉన్నది చెప్తున్నా. నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోయావు, దేవుని చేతుల్లో నీ బ్రతుకు వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పుడు ఖాళీ మనిషివి కాదు, ఒట్టిగా లేవు, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఏనాడైతే బాప్తిస్మం ముందు అప్పచెప్పుకున్నావు, ఇక యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోయావు. కాబట్టి నువ్వు ఇక దిగులు, కంగారు, వేదన, దుఃఖం ఏమి కాదు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కించిత్తు కలవరం కలిగిన మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు, నీ డాడీ వాట్ ఈస్ దిస్, అది నీకు వచ్చిన ఇంగ్లీష్ ఒక్క ముక్క మాట్లాడు, స్తోత్రం. అప్పుడు ఆయన అంటాడు, ఏముంది, దిస్ ఈజ్ వంకాయ పులుసు అంటాడు ఆయన. ఏం లేదు, శుభ్రంగా పులుసు పెట్టుకొని తినరా, ఏం లేదు అంటే. వంకాయ పులుసు ఎంత బాగుంటుందండి, గుత్తి వంకాయ కూర చిన్నులపాయ కారం దట్టించి పప్పులో ఆ వేపుడు వేసుకొని తింటుంటే అసలు మామూలుగా ఉంటుందా కదా. లాలాజలం, జీర్ణ రసాలు ఊరుతున్నాయి కదా. తోటకూర పప్పు, గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే ఉంటుంది అసలు. ఇక నువ్వు పదా నేను వస్తానా అనుకుంటుంది. డాడీ వాట్ ఈస్ దిస్, డోంట్ టెన్షన్ మై సన్, మై డాటర్, దిస్ ఈజ్ వంకాయ పులుసు, హాయిగా ఈటు, నేను వేస్తాగా వేటు. స్తోత్రం అంటాడు ఆయన. అందుకే నువ్వు వెళ్ళి దేవుని ముందు కూర్చోవాలని చెబుతున్నాను. ఏం చేయాలి, నువ్వేం చేయాలి, ఏది వచ్చినా ఏంది తండ్రి అని వెళ్ళాలి. ఆయన చెప్తాడే, నీకోసమే వచ్చింది పో అంటాడు. పన్నుందులే కావాలని నేను కలిగించాను కానీ ఏం కాదు పో అంటాడు. ఏమన్నా అర్థమవుతుందా? రైట్. సమస్తము మేలు కలుగుటకే సమకూడి, అక్కడ కూడా సమస్తము నీకు సేవ చేస్తాయి. నంబర్ 1 రాసుకో, సమస్తము నీ మేలు కోసమే వస్తాయి. నంబర్ 2 రాసుకో. నంబర్ 3 నీకు సమస్తము సాధ్యమే, ఎందుకంటే నువ్వు విశ్వాసం గలదానివి, నువ్వు విశ్వాసం గలవాడి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఇప్పుడు నువ్వు నమ్మిన జాబితాలోకి వస్తున్నావు.
నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవునికి మహిమ. నమ్మి బాప్తిస్మం పొందావు, ఇప్పుడు కొంతమంది పొందబోతున్నారు. వాళ్ళకి మీకు అందరే గలిపి చెప్పా. నమ్మిన వారి జాబితాలోకి వచ్చారు కాబట్టి నమ్మువానికి సమస్తము. 3 సంస్థలు వచ్చినాయి. ఏ సంస్థలో? మనం అప్పులు తెచ్చిన సంస్థలు కాదు, సమస్తాలు. మొదటి సమస్తము నీకు సేవ చేస్తుంది, 2వ సమస్తము నీ మేలుకు వస్తుంది, 3వది నమ్మిన నీకు సమస్తము సాధ్యమవుతుంది. భయపడనక్కర్లేదు, దిగులు చెందనక్కర్లేదు. ఓకే, ఎట్లా ఉండాలి నీవు? ప్రతికూలతలు ధైర్యముగా. ఎవరిని బట్టి ధైర్యం? నా దేవుడురా, నా దేవుడు యోధా గోత్రపు సింహము నా ముందు కూర్చున్నాడు రా. రాజులు గదిలినా రంగప్పలు గదిలినా అంతా అప్పలవుతారు తప్ప ఏం చేయలేరురా. నాకేం భయంరా? నీ ప్రజల నెమ్మదికై ఆజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను వెధవల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పైకి లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వారసత్వముకై నాట్యము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి. హల్లెలూయా, స్తోత్రం. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పరిశుద్ధాత్మ దేవా, ఆరాధన ఆదరణకర్త, నీ బిడ్డల మీద ఒక్కొక్కరి మీద వ్రాలు. స్తుతి ఆత్మ ఫలముతో ఆత్మ వరములతో నింపు, అభిషేకముతో నింపు, స్వస్థపరచు, బాగు చేయి, విడుదలనివ్వు, విడుదలనివ్వు, స్వస్థత, సమాధానము, నెమ్మది, ధైర్యము, ఆరోగ్యము, ఆదరణ, విజయము, విజయము అనుగ్రహించు ఆత్మ. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 నీ బిడ్డలను నీ ఆత్మతో నింపు, నీ బిడ్డలను నీ అభిషేకముతో నింపు, నీ ప్రభావంతో నింపు. ఓ వారిని స్వస్థపరచు, స్వస్థపరచు, స్వస్థపరచు. ప్రాణ ఆత్మ దేహములను, ప్రాణ ఆత్మ దేహములను స్వస్థపరచు, స్వస్థపరచు. నెమ్మది, 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 నెమ్మది. వారికి విడుదల, విడుదల, మాకు విడుదల, విడుదల, సమాధానం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములోనే స్తుతి, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు, యుగ యుగములకు, యుగ యుగములకు కలుగుగాక. హల్లెలూయా, పరాక్రమశాలి, యూదా గోత్రపు సింహమా, ఓ అరిషడ్ వర్గములను జయించిన వాడా, నజరేయుడగు యేసు, 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 యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. హల్లెలూయా, స్తుతి, 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 స్తుతి. బలవంతుడా, బాగు చేయగలవాడా, విడుదలివ్వగలవాడా, సిగ్గుపరచనివాడా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, స్తుతి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యేసు నామములో, యేసు నామములో ఈ ఆరాధన మీకు సమర్పించి మా విజ్ఞాపనలకు జవాబులు పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.